ఎవరి లెక్క వాడికి ఉంటది. ఈవెన్ రేపు పొద్దున మీకు ఇంకో పెద్ద సమస్య రాబోతుంది. ఇప్పుడు ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ అడుగుతారు కానీ తగ్గించుకుంటాడు. పెరిగిన దాంట్లో కూడా ఈ ప్రపోర్షనేట్ కాదు, ప్రపోర్షనేట్ పెంచమని అడుగుతారు. అప్పుడు తగ్గించుకోవాలి తెలుగుదేశం. ఈవెన్ ఎమ్మెల్సీలో తగ్గించుకుందా, కొన్ని రాజ్యసభ తగ్గించుకుందా. అంటే తెలుగుదేశం త్యాగాలు చెయ్యక తప్పదు, కూటమిని నిలబెట్టుకోవాలండి. అదే సందర్భంలో అది వీళ్ళని సాటిస్ఫై చెయ్యదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ప్రాబ్లం లేదు. ఎందుకు? వాళ్ళు జీరోతో ఆలోచించారు, మనం ఏం లేదు అని. వాళ్ళకి 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 3 ఎంపీలు వచ్చినాయి, ఎమ్మెల్సీ ఒకటి వచ్చింది, ఓ రాజ్యసభ వచ్చింది, ఇవన్నీ గిఫ్టే. కాకపోతే దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అన్నది చర్చ. సాటిస్ఫైడ్, వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. అదే వీళ్ళకి వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ నుంచి నేనే సీఎం అనే స్టేజ్ నుంచి అసలు గ్రౌండ్ లెవెల్లో మనమే నడిపించేది అనే స్టేజ్ తెచ్చారు. అంటే వీళ్ళకి సాక్రిఫైస్ చేస్తున్నాం అనే ఫీలింగ్, వాళ్ళకేమో మీరు అన్నట్టు త్యాగం చేస్తున్నాం అనే ఫీలింగ్. ఆ రెండు సర్దుబాటు చేయాలంటే నాకు తెలిసి ఇప్పట్లో వ్యక్తిగతంగా సాధ్యం కాదు, ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది. అంటే ఇది ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేశాను, హెడ్ పొజిషన్ లో చేశాను. గ్రౌండ్ లెవెల్లో చేసినప్పుడు నా స్టాఫ్ కి కావాల్సింది నేను పైన వాళ్ళతో మాట్లాడిపించగలిగాను. ఇప్పించినప్పుడు వీళ్ళకి సంతోషం. వీళ్ళు 4 అడిగారు, 4లో 1 చేయించిన సంతోషం, అన్నది వాళ్ళనే సాధ్యమైందన్న అని అభినందించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. పైకి పొజిషన్ కి నేను వెళ్ళా, నా పైన ఉన్నటువంటి యాజమాన్యం దగ్గర నిధులు తెప్పించి వీళ్ళకి ఇప్పించడం, లేకపోతే ఆ స్థాయి ప్రమోషన్ ఇది చెయ్యాలి. అక్కడ నాకు వల్ల కాల, అప్పుడు నేను ఇబ్బంది పడ్డా.